మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు ఖాదర్ బాషా, మాది గిద్దలూరు. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను 2011 నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నా. నాది 15 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది. చూడండి, మనం చాలామంది ఎన్నో చదువులు చదివినాం, కానీ జాబ్స్ లేక ఇప్పుడు చాలామంది మనం పరేషాన్ అవుతున్నాం. చాలని జీతంతో మన ఫ్యామిలీ మనం చాలా స్ట్రగుల్ పడుతున్నాం. మనం కంఫర్ట్ అంటే మనకు లైఫ్లో మనం ఎన్నో సాక్రిఫైస్ చేసుకుంటున్నాం, ఎన్నో కావాలని కోరుకుంటాం, కానీ అవి మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావటం లేదు. ప్రతి విషయం మనం ఎక్కడ డబ్బులు సంపాదించాలన్నా మనం మినిమం చూడండి, ప్రతి ఒక అరటికాయల బండి మనం పెట్టాలన్నా మినిమం 10,000 పెట్టుబడి కావాలి. ఒక షాప్ పెట్టాలంటే 4 నుంచి 5 లక్షలు పెట్టుబడి. ప్రతి చోట మనం ₹1 సంపాదించాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత పెట్టుబడి అనేది పెట్టాలి. కానీ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఒక 10 నిమిషాలు జాగ్రత్తగా వింటే, మనం ఇక్కడ ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మనం ₹1 ఎవరికి ఇవ్వకుండా మనం చేసుకునే జాబ్ ఏం చేస్తున్నామో అది చేసుకుంటా, మనం బిజినెస్ చేస్తుండొచ్చు, లేకుంటే గవర్నమెంట్ జాబ్ చేస్తుండొచ్చు, ఏదైనా ఎనీవే. దీంట్లో చదువుతూ ఏజ్తో అనేది సంబంధం లేదు. ఓకేనా? సో మనం ఎన్ని చదువుకున్నాం, మనం ఏ జాబ్ చేస్తాం అనేది సంబంధం లేకుండా ₹1 పెట్టుబడి మనం పెట్టకుండా ఈ జాబ్ మనం చేసుకుంటా పోతే మన లైఫ్ అనేది ఇక్కడ యూటర్న్ తీసుకున్నది. మన డ్రీమ్స్ ఏవైతే అనేది ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాయి. మీరు ఒక 10 నిమిషాలు ఇది జాగ్రత్తగా వింటే ఇక్కడ నుంచి మన లైఫ్ చేంజ్ అయిపోద్ది, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే, మీకు ప్రతి మనిషికి జీవితంలో కొన్ని డ్రీమ్స్ అనేది ఉంటాయి. ఓకేనా? చూడండి, ఒక పూర్ ఫ్యామిలీ అయినా కొంచెం డ్రీమ్స్ ఉంటాయి. మనం డబ్బులు బాగా సంపాదించుకోవాలి, మనం ఎంతో కొంత మన రిలేటివ్స్, మన ఒక కోటీశ్వరుడైనా అతనికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. నేను ఇంకా ఒక 2 crores సంపాదించాలి, ఇంకా ఒక 10 కోట్లు. కాబట్టి డ్రీమ్ మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ప్రతి మనిషికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. కానీ మన డ్రీమ్స్ చూడండి, నార్మల్గా తీసుకుంటే ప్రతి ఒక్కరికి చూడండి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ఒక డ్రీమ్ ఉంటుంది. మంచిగా ఒక కార్ ఉండాలి, వెహికల్ ఉండాలని, మంచి హౌస్ ఉండాలి, లగ్జరీ హౌస్. మన పిల్లలకు ఒక మంచి చదువు చదివించాలి ఇంటర్నేషనల్ స్కూల్లో. మనకు ఒక టైం ఫ్రీడమ్ అనేది ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మన రియాలిటీ లైఫ్ ఎలా ఉంది, ఇది మన డ్రీమ్ అనమాట. కానీ మన రియాలిటీ లైఫ్ ఎలా ఉంది అంటే ఇలా ఉంది. మన రియాలిటీ లైఫ్ చూడండి, మనం ఒక నార్మల్ వెహికల్ మీద మనం యూజ్ చేస్తున్నాం, ఒక రెంట్ హౌస్లో మనం ఉంటున్నాం. ఇక్కడ మనం పిల్లలు చదివే చూడండి, మన నార్మల్ స్కూళ్ళల్లో చదివిస్తున్నాం. మనం జాబ్ చేసినాక రిటైర్మెంట్ అయినాక కూడా మనం ఏదో ఒకటి పని చేయాల్సి వస్తుంది. అంటే రిటైర్మెంట్ అయినా కూడా అంటే మీ ఏజ్ అయిపోయినా కూడా మీరు ఇప్పుడు కూడా కొంతమంది కష్టపడుతూనే ఉంటారు. ప్రతి దానికి కారణం ఒకటే ఉంది, మన డ్రీమ్స్ ఇక్కడ ఫుల్ఫిల్ కావటం లేదు అనే దానికి. చూడండి, మన కళలు మరియు వాస్తవానికి ఏంటంటే ప్రతి విషయానికి ఇక్కడ డబ్బుతో ముడిపడి ఉంది. డబ్బు ఉంటేనే మన డ్రీమ్స్ అయినా ఫుల్ఫిల్ అవుతాయి. మనం ఏదైనా చేయొచ్చు, మంచి ఇల్లు కట్టవచ్చు, మన కార్ తీసుకోవచ్చు, పిల్లలను మంచి ఫ్యూచర్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ డబ్బు అనేది ఉన్నాయి. మన డబ్బులు అనేది ధరలు పెరుగుతున్నాయి, కానీ మన జీతం అనేది మనకు పెరగటం లేదు. మనం అదే చాలని జీతంతో మనం కష్టపడుతున్నాం. ఇక్కడ మనం డబ్బులు ఎలా సంపాదించాలి, ₹1 మనం పెట్టుబడి పెట్టకుండా ఒక పాసివ్ ఇన్కమ్ మనం ఎలా అనేది నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. చూడండి, మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మన భారతదేశం సర్వే ప్రకారం 1940 అంటే ఇది చాలా పెద్దవాళ్ళ ఏజ్. సో అక్కడ చూడండి, ఒక ఫ్యామిలీ అంటే ఒక కుటుంబం నడచాలంటే ₹10తో మనం ఇక్కడ నడుస్తున్నది. అక్కడ నుంచి మనం ఒక 20 ఇయర్స్ ముందు పోతే ఇక్కడ ఒక జీరో అనేది పెరిగింది. అంటే ₹100తో మనం ఇల్లుగా, అలా మనం ఒక 20 ఇయర్స్ ముందు పోతుంటే అనేది ఒక జీరో అనేది పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఖర్చులు పెరుగుతున్నాయి. జనరేషన్ ప్రకారం మనకు ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం 2020-30లో ఉన్నాం, ఈ సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ మినిమం మన ఇల్లు గడవాలంటే ఒక ₹50,000 నుంచి ₹1,00,000 ఖచ్చితంగా ఉండాలి. సరేనా? సో ఇప్పుడు నేను మీకు చూడండి, ప్రతి ఒక్కరు 20,000, 30,000 ఎంతో కొంత మనం శాలరీ వస్తుంది. పార్ట్ టైం జాబ్స్, బిజినెస్ కావచ్చు. కానీ ఆ 20,000-30,000లో మనకు చూడండి, హౌస్ లోన్లు ఉంటాయి, రెంట్ కట్టాలి, మనం పిల్లల ఫీజులు కట్టాలి, వాళ్ళ ఖర్చులు చూడాలి, నెల మొత్తం ఇల్లు నడపాలి. సరేనా? సో మనకు కొన్ని పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, ఎవరికన్నా ఇంట్లో ఆరోగ్యం బాగుండదు. మనకి 25,000-30,000తోనే మనం ఇవన్నీ చేసుకున్నాక మనం ఇంకా లాస్ట్కి పోయి ఎంతో కొంత అప్పు చేయాల్సి వస్తుంది ప్రతి నెల.
మనం ఇలా ఈ సిచ్యువేషన్లో బతుకుతున్నామంటే మనకు ఇంకా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు. ఎందుకంటే మనకు వచ్చే నెల 25-30 ఇన్కమ్ వేలతోనే మనం కాంప్రమైజ్ కావడం అంటే ఇంకా మనం అప్పు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మన డ్రీమ్స్ అనేది ఎప్పటికీ ఫుల్ఫిల్ కావు. ఇప్పుడు మనం ఇంకా ఫ్యూచర్లో కొంచెం ముందుకు పోతే మన పిల్లల భవిష్యత్తు వాళ్ళకి నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2016లో గోల్డ్ రేటు 20,000 ఉన్నది. ఓకేనా? ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ తర్వాత 2020లో 1.5 లాక్ అంటే 1,50,000 కన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు. అంటే 6 టైమ్స్ పెరిగింది. సేమ్ ఇది ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే మనం వచ్చే ఇంకొక 20 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత మన పిల్లల ఫీజులు అయితే వాళ్ళకి మ్యారేజ్ చేసేయాలన్నా వాళ్ళకి డైలీ మనం ఏమేం రిక్వైర్మెంట్స్ వాళ్ళకి పూర్తి చేయాలన్నా మనకు అమౌంట్ అనేది అప్పటికి ఒక 2-3 lakhs మనం మంత్లీ ఇన్కమ్ ఉండాలి. అప్పుడు కానీ మనం ఆ సిచ్యువేషన్లో ఆ సొసైటీలో మనం పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఒక 2-3 lakhs కాదు. కానీ మనం 2-3 lakhs ఇవ్వాలంటే మనం 25-30 ఒకటే జాబ్ చేస్తూ ఒకటే చోట మనం పని చేస్తుంటే మనం ఇంత సంపాదించగలమా? సంపాదించలేం. కాబట్టి మనకు ఎప్పుడైనా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. మనం ఏ జాబ్ చేస్తున్నామో ఆ జాబ్ చేస్తూ కూడా మనకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. ఇంకోటి సెక్యూర్ ఇన్కమ్ ఉండాలి మనకు. సరేనా? సెక్యూర్ ఇన్కమ్ అంటే నేను దాని గురించి ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు ఎంప్లాయ్ ఉన్నాడు, ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ ఉన్నారు, ఇక్కడ బిజినెస్ ఓనర్ ఉన్నారు, ఇక్కడ ఇన్వెస్టర్ ఉన్నారు. ఇక్కడ ఎంప్లాయీ ఏంటంటే ప్రతి నెల అతను జాబ్ చేస్తేనే అతనికి డబ్బులు అనేది వస్తాయి. అతను ఎన్ని నెలలు చేస్తే అన్ని నెలలు డబ్బు అనేది వస్తుంది. ఓన్లీ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే అది బిజినెస్ కావచ్చు, ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ కావచ్చు. మనం బిజినెస్ కూడా ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసినా అవి కూడా మనం ఎన్ని నెలలు పని చేస్తే మనకు అన్ని నెలలే ఇక్కడ అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి బిజినెస్ ఓనర్ ఉన్నారు, ఇక్కడ వీళ్ళకు పాసివ్ ఇన్కమ్ సెక్యూర్ ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళ కింద పనిచేసే చాలామంది ఉన్నారు, వీళ్ళకు పాసివ్ ఇన్కమ్ వస్తుంది. అలా ఇన్వెస్టర్లో కూడా ఇక్కడ కూడా చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు మీకు చెప్పాలంటే చూడండి, ఒక కూరగాయలు మంచి 24 గంటలు పని చేస్తే కానీ అతనికి ఇక్కడ షాప్ అనేది నడవదు. కానీ ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్ ఇలాంటి మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి? ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక 1000 ఉన్నాయి అనుకోండి. ఇక్కడ 24 గంటలు పని చేస్తున్నాడు, ఇక్కడ కూడా ఒక 24 గంటలు పని అవుతుంది. కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, అది మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ మనం 24 గంటలు 1000 ఎంప్లాయీస్ పని చేస్తే చూడండి ఎన్ని గంటలు అవుతుంది మీరే చూడండి. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా చెప్పేది ఏంటంటే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో మనం ఒక 20,000 సంపాదిస్తున్నాం నెలకి. మన ఇంట్లో ఒక 5 మంది 20,000 సంపాదించే వాళ్ళు ఉంటే మన నెల ఇన్కమ్ ఎంత అవుద్ది? 1,00,000 రూపాయలు అవుద్ది. అదే మనం ఒక్కరమే 20,00,000 రూపాయలు సంపాదించాలంటే మనం 5 నెలలు కష్టపడాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక నెట్వర్క్ అనేది ఉంది. ఇప్పుడు చూడండి, ప్రపంచం మన ఇండియాలో చాలామంది ధనవంతున్నారు. బిల్ గేట్స్ ఇతను వరల్డ్లో చాలా రిచెస్ట్ పర్సన్. అలానే చూడండి మన అంబానీ ఉన్నారు, రతన్ టాటా. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక నెట్వర్క్ ఉంది. అంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ టైం అనేది మల్టిపుల్ అవుతుంది. సరేనా? ఒక మనిషి 24 గంటలు పనిచేసి 24 గంటలు అయింది. అదే 1000 మంది పనిచేసి 1000 × 24 గంటలు ఒక రోజుకి ఎన్ని గంటలు పని అయింది? కాబట్టి మనకు కూడా ఒక నెట్వర్క్ అనేది ఉండాలి. అప్పుడు మన కింద పనిచేసే వాళ్ళ సంఖ్య ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు మన ఇన్కమ్ పెరుగుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఏ జాబ్ చేస్తున్నామో, మనం ఏ ఫీల్డ్లో చేస్తున్నామో ఒక 10 days 15 days మనం ఆ పని చేయకుంటే మన ఇన్కమ్ ఎలా వస్తుంది? మన ఫ్యామిలీ పిల్లలు ఎలా రోజు గడపాలి, వాళ్ళకి తినడానికి ఏంది, ఎలా అని మనం ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించామా? ఎవ్వరు ఆలోచించరు. ఎందుకంటే సిచ్యువేషన్ ప్రతి ఒక్కరూ ఇప్పుడు బాగానే జరుగుతుంది, ఇప్పుడు బాగానే ఉంది, మనం ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే అప్పుడు చూద్దాం అనే ధైర్యంతో ఉంటారు. కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం ఎప్పటికైనా మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. నేను 25-30,000కి జాబ్ చేస్తున్నా, లేకుంటే నేను ఒక బిజినెస్ నడుపుతున్నా. నా బిజినెస్ ఒక 10 రోజులు 15 రోజులు నేను నడపకుంటే, నేను 10-15 రోజులు నేను ఆ జాబ్కి పోకుంటే నా ఇన్కమ్ ఎలా వస్తుంది? నా ఇంటికి సెక్యూరిటీ ఎలా అనేది ఎవరన్నా ఒక నిమిషం ఆలోచిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. మనకు సెక్యూరిటీ ఎలా ఉండాలంటే, మనం చేసే పనిలో ఒక 10-15 రోజులు మనం పోకుండా మనకు డబ్బులు మనకి ఇన్కమ్ వచ్చేటట్టు ఉండాలి. దాన్నే మనం పాసివ్ ఇన్కమ్ సెక్యూర్ ఇన్కమ్ అంటాం. అప్పుడు మనకు అది ఉన్నప్పుడు మనకు అనేది లైఫ్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది మనం ఇన్కమ్ ఎలా సంపాదించాలి, మనం ఇక్కడ ఇన్కమ్ ఎలా అనేది నేను ఇప్పుడు మీకు కొంచెం డీటెయిల్స్గా చెప్తాను. ఇక్కడ చూడండి, మనం ప్రతిరోజు యూజ్ చేసే వస్తువులు ఉన్నాయి. పేస్ట్ కావచ్చు, సబ్బు కావచ్చు, ఇంకొకటి మనం ఏదో మన డైలీ ఇంట్లో రిఫైండ్ ఆయిల్ కావచ్చు. మనం ఇంకా మన బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ హెల్త్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో మనం డైలీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుందాం. డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ మనం సూపర్ మార్కెట్లో లేకుంటే ఎక్కడో ఒక చోట కిరాణా షాప్లో తీసుకుంటున్నాం. సరేనా?
సో ఇక్కడ మనం తీసుకోవడం వల్ల మనకు లైఫ్ అనేది ఎక్కడైనా మనది చేంజ్ అయిందంటే మన ఇక్కడ లైఫ్ అనేది మనది చేంజ్ అవ్వలేదు. ప్లస్ మనకి ఇక్కడ నుంచి ఏమైనా బెనిఫిట్ వస్తుందంటే అది లేదు, మనకి ఇక్కడ నుంచి ఇన్కమ్ వస్తుందంటే అది కూడా లేదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్తా చూడండి. ఇక్కడ చూడు, ఇక్కడ మనకు ఫ్యాక్టరీలో ఒక వస్తువు అనేది 40 రూపాయల్లో మనకి ఇక్కడ తయారవుతుంది. ఎగ్జాంపుల్ ఒక పేస్ట్ తీసుకుంటాం. ఫ్యాక్టరీలో మనకు 40 రూపాయలకి ఒక పేస్ట్ తయారైనప్పుడు అది మన చేతుల్లోకి వస్తా 100 రూపాయలు అవుతుంది. అది ఎలా వస్తుందంటే ఫ్యాక్టరీ అతను C&F ఏజెంట్ తీసుకుంటాడు. ఆ C&F ఏజెంట్ నుంచి డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు, డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్ తీసుకుంటాడు, హోల్సేలర్ నుంచి రిటైలర్ షాప్ తీసుకుంటాడు. ఇక్కడ ఈ నలుగురు మధ్యలో ఉండటం వల్ల 60% మనకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో లేకుంటే ఏదో ఒక ట్యాక్స్ రూపంలో మనకు 60% మనది ఇక్కడ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ మనకు 100 రూపీస్లో దొరుకుతుంది. కానీ ఇప్పుడు మనకు మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీలో ఎంత మనకు అమౌంట్ తయారవుతుందో అంతనే మనకు కస్టమర్కి కూడా దొరుకుతుంది. దీన్నే నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఈ 60% మనకే ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు సూపర్ మార్కెట్లో ఇవి తీసుకోవడం వల్ల మీకు ₹1 అనేది ఇక్కడ బెనిఫిట్ లేదు, మీకు ఏమైనా ఇన్కమ్ వస్తుంది అంటే. కానీ ఇక్కడ మనం తీసుకోవడం వల్ల చూడండి మనం డిస్కౌంట్ మనకు 10 to 20% ప్రతి ప్రోడక్ట్ మీద మనకి ఇక్కడ డిస్కౌంట్ దొరుకుతుంది. నెక్స్ట్ మనకు క్యాష్ బ్యాక్ దొరుకుతుంది 5 to 16% ఎవ్రీ మంత్. మనకు 10వ తారీఖు మన అకౌంట్లో డబ్బులు వస్తాయి. నెక్స్ట్ మనకు స్పాట్లో ఫ్రీ ప్రోడక్ట్ కూడా వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, మీరు ఈ ప్రోడక్ట్ డైలీ యూజ్ చేసేవి ఒక 4 నెలలు కాదు, మీరు 4 నెలలు అనుకుందాం. 4 నెలలు మీరు సూపర్ మార్కెట్లో లేకుంటే కిరాణా షాప్లో తీసుకోవడం వల్ల మీకు ఏమైనా ఒక సబ్బు మీద ₹4 తగ్గించి ఇస్తాడా? ఇవ్వడు. సరే, మీరు 4 నెలల నుంచి కంటిన్యూ తీసుకోవడం వల్ల మీకు ఏమైనా ఒక సబ్బు అయినా ఫ్రీ ఇస్తాడా? ఇవ్వడు. మీకు ఏమైనా ఇన్కమ్ ఇస్తాడా? ఇవ్వడు. ఇక్కడ మీ డ్రీమ్స్ ఏమైనా ఫుల్ఫిల్ అవుతాయా? అవ్వవు. కానీ ఇక్కడ మన నెట్వర్క్ మార్కెటింగ్, మనం డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటంటే మన కంపెనీలో చూడండి 4 నెలలు ప్రతి ఒక్క ఫ్యామిలీకి మినిమం 3 to 4,000 ప్రతి నెల మనకు ఇంట్లో ఖర్చులు ఉంటాయి. అవి పేస్ట్ కావచ్చు, సబ్బులు కావచ్చు, షాంపూ కావచ్చు, ఇంకా మనం డైలీ ఇంట్లో ఏమేమి యూజ్ చేస్తామో రిఫైండ్ ఆయిల్ కావచ్చు, మనకు ఫేస్ క్రీమ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా. ఇవి మనం 4 నెలలు అక్కడ మనం తీసుకోవడం వల్ల ఎటువంటి మనకు లాభం లేదు. కానీ ఇక్కడ మనం 4 నెలలు మనం ఒక 3,000 ప్రొడక్ట్స్ తీసుకుంటే 5వ నెల మనకు 2,500 ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇక్కడ మనకు వస్తాయి. ఓకేనా? సో చూడండి, మనకు ఇక్కడ చాలా మంది చూడండి 10 to 20% డిస్కౌంట్ కూడా వస్తుంది, 5 to 10 మనకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది, మనకు 10% ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. ప్లస్ మనకు ఇక్కడ 4 months మనం 3,000 తీసుకోవడం వల్ల మనకు ఇక్కడ 2,500 ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. సరేనా? ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ కూడా మనకు బయట నుంచి ఈ ప్రొడక్ట్స్ తీసుకుంటే చాలా బెస్ట్ అండ్ చాలా మంచి వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి మీకు. ఓకేనా? మీరు ఒకసారి ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది, ఆ ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్కి ఎంత తేడా అనేది. మనం ఈ ప్రోడక్ట్ తీసుకున్నాక యూజ్ చేసినాక ఇక్కడ నుంచి మనం డబ్బులు ఎలా సంపాదించాలి, మన నెట్వర్క్ ఎలా పెరుగుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ మొబైల్ చేతిలో ఉంటే మనం ఒకటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లేకుంటే వాట్సాప్, యూట్యూబ్, ఈ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మొబైల్లో మనం రీల్స్ చూస్తా టైంపాస్ చేస్తా మనం గడుపుతున్నాం. ఎవరైనా ఎప్పుడన్నా మనకు ఇక్కడ మనం ఇవన్నీ చూడటం వల్ల మీ టైం వేస్ట్ చేయడం వల్ల మీకు ఏమైనా లాభం ఉంది అంటే లాభం లేదు. ఎవరు లాభపడుతున్నారంటే ఈ కంపెనీ వాళ్ళు లాభపడుతున్నారు. వాట్సాప్ స్థాపించిన వారు, ఫేస్బుక్ స్థాపించిన వారు, ఇలా ఎవరెవరైతే ఆ కంపెనీ స్థాపించారో వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ మనం ఇక్కడ రీల్స్ చూసి టైం వేస్ట్ చేసుకోవడం వల్ల మన డాటా వేస్ట్, టైం వేస్ట్, మన మైండ్ వేస్ట్. కానీ మనకి ఇక్కడ ₹1 లాభం లేదు. కానీ మనం ఇక్కడ ప్రోడక్ట్ చూడండి, మనం ఈ ప్రోడక్ట్ మీరు తీసుకొని యూజ్ చేసినాక చూడండి, మీరు మినిమం 4,000 ప్రోడక్ట్ తీసుకున్నారు అనుకోండి. తీసుకున్నాక మనం చూడండి, ఏదైనా మన ఇంటికాడైనా, మన లేడీస్ అయినా, జెంట్స్ అయినా, మనం ఏ వస్తువు తీసుకున్నా మనం ఏం చేస్తామంటే సపోజు మనం మంచి బట్టలు తీసుకున్న ఒక 4గురికి చెప్తాం, నేను ఈ బట్టలు తీసుకున్నా, ఇవి చాలా బాగున్నాయి, నేను ఈ బండి తీసుకున్నా, ఇది చాలా మైలేజ్ ఎక్కువ, ప్రతి ఒక్కటి మనం షేర్ చేస్తాం. సేమ్ ఇలానే మనం ఒక 4,000 ఇక్కడ తీసుకొని మనకు తెలిసిన మన రిలేటివ్స్ కావచ్చు, మన ఇంటికాడ కావచ్చు, ఎవరైనా మనం ఒక 10 ఫ్యామిలీస్కి చెప్తే వాళ్ళు కూడా 4,000 ప్రతి నెల కాదు 4,000 తీసుకుంటే మీకు మీ వల్ల కంపెనీకి 40,000 టర్న్ ఓవర్ అయింది. అప్పుడు మీకు ఇన్కమ్ చూడండి 4,000 ఇన్కమ్ 10% వస్తుంది. ఇప్పుడు ఈ 10 ఫ్యామిలీస్ ఎవరెవరు అవుతున్నారో వీళ్ళకి కూడా డబ్బులు సంపాదించాలి, వీళ్ళ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలి. వీళ్ళు కూడా 10 మందికి చెప్తే అప్పుడు ఇక్కడ 100 మంది ఉన్నారు. 100 మంది 4,000 తీసుకుంటే 4 lakhs టర్న్ ఓవర్ అయింది మీ వల్ల.
ఇక్కడ 10% మీకు 40,000 వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక 10 మంది ఇలా పెరుగుతూ మన ఇన్కమ్ అనేది కొన్ని ల్యాక్స్లలో మనకు ఇక్కడ ఏంటంటే ఒక మనిషి పని చేసేది 24 గంటలు, అదే ఇక్కడ 1000 మంది 100 మంది పని చేసి అవే 24 గంటలు మల్టిపుల్ అవుతాయి. అంటే రోజుకి మనం పని చేసే మనుషులు పని చేసే టైం అనేది ఇక్కడ పెరుగుతుంది. ఎప్పుడైతే పని చేసే మనుషులు పని చేసే టైం పెరుగుతుందో మన ఇన్కమ్ కూడా ఇక్కడ పెరుగుద్ది అనమాట. సేమ్ ఇప్పుడు ఈ కంపెనీ ఏంటంటే మనది వేస్టేజ్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఇక్కడ ఇది దీనికి 24 ఇయర్స్ ఇక్కడ కంప్లీట్ అయింది. ఇక్కడ మనకి చాలా ఇండియాలోనే కాకుండా అవి బయట కంట్రీస్లో కూడా పనిచేస్తుంది. ఇండియా, నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్ ఇలా చాలా పనిచేస్తుంది. మన ఇండియాలో నెంబర్ 1 ట్రస్టెడ్ కంపెనీ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏంటంటే మనకు ఇది మన వేస్టేజ్. ఇక్కడ మనకు వరల్డ్లో కూడా మనది చాలా మంచి ర్యాంక్లో ఉంది ఇది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు మన నెల ఇన్కమ్ మనకు మంత్లీ ఇన్కమే కాకుండా ఇక్కడ మనకు ట్రావెల్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ కూడా ఇక్కడ మనకు వస్తుంది ప్రతి నెల. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. నేను చెప్పేది ఇప్పుడు ఫైనల్లీ ఒకటే ఏంటంటే, మనం ప్రజెంట్ కోసం ఇప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి నా మంత్లీ ఇన్కమ్ 80,000 వస్తుంది. 80,000 వచ్చినా కూడా నేను ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నా అంటే నాకు కూడా ఒక సెక్యూర్ ఇన్కమ్ ఉండాలి అని నేను పనిచేస్తున్నా. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా, 1 నెల 2 నెలలు నేను జాబ్లో పోకుంటే నాకు అనేది ఇన్కమ్ అనేది నాకు సగమే వస్తుంది, నాకు పూర్తి ఇన్కమ్ రాదు. ఆ సగం ఇన్కంలో నా పిల్లలని, నా భార్యని, మన ఫ్యామిలీ ఖర్చులు ఇవన్నీ మనం తట్టుకోవాలంటే అది కష్టం. ఇప్పుడు నేను ప్రజెంట్ది చూసి నేను పని చేయటం లేదు. నేను ఫ్యూచర్లో ఒక 2-3 ఇయర్స్ తర్వాత జనరేషన్ ఎలా ఉంటుంది, మన పిల్లల ఖర్చులు ఎలా ఉంటాయి, వాళ్ళకి మనం రిక్వైర్మెంట్ పూర్తి చేయాలంటే మనం ఇప్పుడు నుంచి ఇక్కడ మనం ఒక బేస్ తయారు చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం చూడండి, ఎన్నో సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒక డిగ్రీ చదవడానికి 15 సంవత్సరాలు కష్టపడాలి, ఒక ఇంటర్ చదవడానికి 12 సంవత్సరాలు కష్టపడాలి. అయినా మనకి ఇప్పుడు జాబులు లేవు. ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడిన అని, రోబోట్ అని మనం ఉన్న జాబులు పోతున్నాయి. మనం ప్రైవేట్ జాబ్ కోసం 20-30 వేల కోసం మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నాం. కానీ ఇక్కడ మనం 1 నుంచి 2 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు మనం రోజుకి 1 గంట నుంచి 2 గంటలు మనం దీంట్లో టైం ఇన్వెస్ట్ చేసి మనం చేయగలిగితే మన లైఫ్ లాంగ్ ఇక్కడ మన లైఫ్ అనేది ఒక లగ్జరీ లైఫ్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు 3 జనరేషన్ దాకా ఇన్కమ్ వస్తుంది. సపోజ్ నేను చేస్తున్నా, ఇప్పుడు నాకేమన్నా అవుతే నా పిల్లలకు ఇన్కమ్ అనేది వస్తుంది, మళ్ళీ వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. మనం ఏ పని చేసినా ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నామంటే మన పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు బాగుంది. కానీ ఇక్కడ మీరు ఈ పని చేయడం వల్ల, ఈ మంచి ఆపర్చునిటీ తీసుకోవడం వలన మీరు ప్రజెంట్ కూడా మీ లైఫ్ సక్సెస్ ఉంటుంది, ఫ్యూచర్ కూడా మన పిల్లల భవిష్యత్తు గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడ 1 నుంచి 2 గంటల రోజు మనం దీనికి కేటాయిస్తే మనం 1 నుంచి 2 సంవత్సరాలు మన లైఫ్ ఇక్కడ చేంజ్ అవుతుంటుంది. నేను చాలామంది మనం ఒకటే చూసాం, మనం 10,000, 15,000, 20,000తోనే మనం కాంప్రమైజ్ అవుతున్నాం. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావటం లేదు. ఎందుకంటే మనం ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడి పనిచేస్తున్నాం. కాబట్టి మనం ప్రతి ఒక్క మనిషికి ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, సెక్యూర్ ఇన్కమ్ కూడా ఉండాలి, ఒక ధైర్యం అనేది ఉండాలి. నేను చేస్తున్న పని నాది వెళ్ళిపోయినా, నేను ఒక 10-15 రోజులు నేను ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం వల్ల నేను నా షాప్లో పోకుండా, నేను ఆ ప్రైవేట్ జాబ్ చేయకుండా మనకి ఇన్కమ్ వచ్చేటట్టు ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకేంటంటే ఇక్కడ టైం అనేది లేదు, ఇన్ని గంటలు పని చేయాలి. మనలో బాస్ కూడా ఇక్కడ ఎవరు లేరు. మన బిజినెస్ మనమే దీనికి బాస్. కాబట్టి మనం ఏ జాబ్ అయితే చేస్తున్నామో ఆ జాబ్ చేస్తాం. మనం ఇది కూడా చేసుకోవడం వల్ల మనకు సపోజ్ 30,000 మనకి ఇన్కమ్ వస్తుంది ప్రతి నెల. ఏదో ఒకటి బిజినెస్ చేయొచ్చు, మీరు కానీ ఇక్కడ కూడా మనం చేయడం వల్ల మీకు ఇక్కడ నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది. మనం 1 సంవత్సరం కష్టపడితే మనం 1 lakh అబోవ్ ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. విత్ కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది. నేను ఫైనల్గా ఫ్రెండ్స్ ఒకటే చెప్పాలనుకుంటున్నా, నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి నేను ఒక జాబ్ చేస్తా, మంచి పొజిషన్లో ఉండి మనం ఇక్కడ చేస్తున్నాం అంటే మనం ఫ్యూచర్ గురించి ఆలోచించి చేయాలి. మనకు ఒక చేతిలో సెక్యూర్ ఇన్కమ్ అనేది ఉండాలి. అందుకోసం మనం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నారో మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, ఈ బిజినెస్ గురించి తెలుసుకోండి. ఇక్కడ మనం ₹1 ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ₹1 మనం ఇవ్వాల్సిన